కానీ సండే స్కూల్కి మాత్రం 11 మందో 12 మందో వస్తూ ఉన్నారు. కానీ దేవుని కృప వలన ఆ 11 మంది 12 మంది కూడా చాలా ఆసక్తిగా మరి సండే స్కూల్ టీచర్ అయినట్టు యక్షిత నేర్పిన పాటలు కానివ్వండి, కంఠస్థ వాక్యాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి నేర్చుకొని మరి చివరిలో వారు దేవుని యందు ఎంతవరకు ఎదిగి ఉన్నారు అనేది పరీక్షించడానికి కోసం వారికి చదువుకునే సమయంలో చివరిగా ఫిబ్రవరి మార్చి మాసంలో పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారో ఆ విధంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగనే మరి ఆ పరీక్షల్లో మొదటి రెండవ బహుమతులు ఓరల్గా అంటే కంఠస్థ వాక్యాలు 7 ఇవ్వడం జరిగింది. 7కి 7 కరెక్ట్గా అక్షరం తప్పు కానీ మరి రిఫరెన్స్ చెప్పడంలో కానీ చాలా చక్కగా చాలా తప్పు పోకుండా చెప్పిన వారు 5 ఉన్నారు. మొట్టమొదటిగా వచ్చిన వారు 5 ఉన్నారు. 5లో మొదటిగా డానిష్. మంచిది. మన మధ్య ఉన్న మరి సిస్టర్ నల్లి గారు మరి సండే స్కూల్ పిల్లలకు ప్రైజెస్ ని మరి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీకు కనపడదాం కూర్చోండి. కంఠస్థ వాక్యాలు చెప్పిన వారిలో మొదటి బహుమతిగా డానిష్. మొదటి బహుమతి, రెండవ వ్యక్తి దీప్తి. మొదటి బహుమతి, మూడవ ప్లేస్ లో నిత్య. 4వ ప్లేస్ లో దివ్య. 5వ ప్లేస్ లో అమూల్య. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడే కనబడతా ఉంది. చిన్నపిల్లలైన వారు ఆసక్తిగా దేవుని మందిరంలో మరి చెప్పబడే వాక్యాలు చదువుతున్నారు. ఇది పెద్ద అయిన కాడి నుంచి భయభక్తులు తగ్గిపోతా ఉన్నాయి. ఇక్కడే నిదర్శనం కనబడతా ఉంది. అది పిల్లల యొక్క అశ్రద్ధ అనుకోవాలో లేదంటే తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం అనుకోవాలో ఒకసారి ఆలోచన చేసి పిల్లలైన వారిని సండే స్కూల్ పంపిస్తారని ఎక్కడి నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగనే సెకండ్ ప్లేస్ ఆదిత్య. ఈ కుర్రాడికి ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు. మా నాయనమ్మ ఇంటి దగ్గర నేర్పడం చెప్పడం అది 7కి 6 చెప్పి 6 చక్కగా చెప్పి 2వ స్థానంలో నిలిచున్నాడు. మా చప్పట్లు కొట్టరా, ఆకలేస్తున్నాయిందమ్మా. సెకండ్ ప్లేస్ కీర్తన. వీడియోలో పడుతుంది, ఎవరు పడుతున్నారు ఎవరు పడుతున్నారు. కథలు చెప్తా ఉంటారు సండే స్కూల్లో. చిన్నపిల్లలైన వారిని ఆకర్షించడానికి ఎక్కువగా కథలు చెప్తా ఉంటారు. ఆ కథల్లో వాళ్ళు నేర్చుకున్నాయి, వాళ్ళు గుర్తుంచుకున్నాయి. మరి రాయడం ద్వారా పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఫస్ట్ ప్లేస్ అమూల్య. ఫస్ట్ ప్లేస్ లో 2వ స్థానం దీప్తి. సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్రైజ్ నిత్య. థర్డ్ ప్రైజ్ దివ్య. హెచ్ఎండి కదా, హెచ్ఎండి తీసుకున్నాం. మిగతా 11 మంది 12 మందిలో కూడా ఒక ఆదివారం కూడా తప్పిపోకుండా ప్రతి ఆదివారం అటెండ్ అయ్యి 53 ఆదివారాలు వస్తే కనీసం 50 ఆదివారాలు, ఆల్మోస్ట్ ఎక్కువ ఆదివారాలు వారిలో కూడా మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వారిలో దీప్తి 53 ఆదివారాలు తాను 51 ఆదివారం. అక్కడైన వారు మనమే ఆదివారం అవ్వాలి. మరి బుధవారం జరుగుతున్న శ్రేణ సమాజానికి కానీ శుక్రవారం జరుగుతున్న విజ్ఞాపన కూడికి కానీ మనమే 51 ఆదివారం వచ్చున్నాం కదా. కానీ
మరి చిన్న బిడ్డ 53 ఆదివారాలకు కాను 51 ఆదివారం సండే స్కూల్లో ఆసక్తిగా పాల్గొని మరి దేవుని మహిమపరిచింది. మరి ఒకసారి ఆ బిడ్డ గురించి రెండవ స్థానం దివ్య 53 ఆదివారాలు కాను 49 ఆదివారాలు. సండే స్కూల్ పిల్లలకి అందరికీ వచ్చిన ప్రతి ఒక్క సండే స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి బహుమతి ప్రదానం చేయబడుతుంది. దివ్య, దీప్తి, హర్ష, అది జనరల్ కిట్ అందరికి, అంటే అందరికంటే సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. హర్ష, మా చిన్నమ్మాయికి ఎక్కువ పోరా పరిగి ఉంది అడిగింది బోర కావాలంట బోర చిన్నపిల్లలు రావాలి. హర్ష రా. పీకి ఇవ్వాలి హర్ష. పరిగి పరిగి very good. నిత్య, డానిష్, రోహన్, రాహుల్, రోహిత్, దీపక్, ఆదిత్య, అరే ఇటు చూడండి రా బాబు సుజిత, సునీత. వరుణ్, చరణ్, మానస్, కృతిక్, అరే రే 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 కీర్తన, అమూల్య, మాటలే వాళ్ళు నా అడ్లే వాళ్ళ శివమ్మ గారు సండే స్కూల్కి వస్తున్నారు. మా అడ్లే వాళ్ళ ఓకే మంచిది అయిపోయినాయా? విచౌర్య, తీసుకునేవాళ్ళు అనుకున్నానమ్మా. రే కూర్చోవాలి రే చోటు కృతిక్, మానస్ కాదు. ఓకే. మంచిది చక్కగా మరి ఆ సండే స్కూల్ గిఫ్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన సిస్టర్ నల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు బ్రదర్స్ పలహారాలు సిద్ధపరచాలి. రెండయ్య బయట ఉన్న బ్రదర్స్ రండి, ఒక్కరిద్దరికి అయ్యేవారం కాలేదు. రండి త్వరగా, లేట్ అవుతుంది. రండి రండి త్వరగా. నరేష్, రవి, తిమోతి రావాలి. 26 ఛార్జింగ్ తీసుకోవాలి. తిమోతి, కిషోర్, ఇంకెవరన్నారు? సునీల్. ఫస్ట్ లడ్డు పెద్ద తెచ్చిన లడ్డు పెద్ద బాక్సులు అది ఒకటి మిగిలిన ఆయనకి ఇచ్చేసి చెప్పండి. ఆశ తిమోతి రండి. మిగిలిన తిమోతి రావాలి. కిషోర్, ఆప్ చేయండి నరేష్, రవి. ఆప్ చేయండి